నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. మొత్తానికి ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎవరితో పొత్తులు ఎలా ఉంటాయి, ఎవరు ఒంటరిగా వెళ్తారనేది మాత్రం ఒక క్లారిటీ దొరకట్లేదు. ప్రస్తుతానికైతే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒంటరిగా వెళ్ళడానికే సిద్ధంగా ఉంది. ఇప్పటికీ ఇటు బీజేపీ అటు జనసేనను కలుపుకొని వెళ్దామని చెప్పేసి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు లక్ష్మణ్ గారు వెళ్ళి అటు జనసేనని కలవడం, ఇవన్నీ మాట్లాడడం. అంటే తెలంగాణలో ఖచ్చితంగా పొత్తు కావాలి. గతంలో జేహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పొత్తు ఇచ్చారు, ఇప్పుడు కూడా అలాగే మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరడం, ఇవన్నీ పరిణామాలు. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా అటు సిపిఐ సిపిఎం తోటి కూడా పొత్తుతోటి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఈ పొత్తుల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఈ పొత్తులతోటి ఎవరు చిత్ అవుతారనేది ప్రధాన టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి విశ్లేషకుడు కాంగ్రెస్ నాయకులు శివసేన శివాజీ గారు ఉన్నారు. అలాగే ఇంకొందరు మనకు జాయిన్ అవుతారు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, అలాగే బీజేపీ నేత, నెక్స్ట్ పొన్నం అనిల్ కుమార్ గారు బీఆర్ఎస్ నేత, నెక్స్ట్ జనసేన నేత సంపత్ గారు కూడా జాయిన్ అవుతారు. మనకి ప్రస్తుతానికి అందుబాటులో శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు నమస్తే. నమస్తే సురేష్ గారు. శివాజీ గారు, ఏంటి అసలు పొత్తులతోటి ఎట్లా వెళ్తారు? అంటే మీకు సంబంధించి కూడా ఇటు సిపిఐ సిపిఎంతో కూడా పొత్తు కుదిరినట్టేనా అసలు? అంటే నిజానికి కూడా పొత్తులు అనేది చాలా ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకుంటే ఓటు చిల్లకుంటా ఉంటది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ కలుపుకొని పోతే బాగుంటది అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచించేది అదే విధంగా ఉంటుంది. అధికార పార్టీకి ఎంతమంది నామినేషన్స్ వేస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది, ప్రభుత్వ అనుకూల ఓటు ఉంటుంది. ప్రభుత్వాన్ని స్వాగతించే వాళ్ళు ఉంటారు, సాగనంపే వాళ్ళు ఉంటారు. కాబట్టి సాగనంప వాళ్ళు చీలిపోవద్దు, అందరూ ఏకతాటిగా ఒక దగ్గరనే ఉంటే బాగుంటుంది అన్నట్టుగా రాజకీయ పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. అది అందరూ తెలిసినటువంటి విషయం. కాకపోతే ఏ పార్టీ సిద్ధాంతం ఎట్లుంటది, ఏ పార్టీతో కలిసి వెళ్తుంది, ఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నిర్వహించడం కోసం ఏ పార్టీతో జత కడుతుంది, లేదంటే సొంత లాభాల కోసం కుటుంబ రాజకీయాల కోసం పార్టీలు జత కడతాయా, ప్యాకేజ్ల కోసం పార్టీలు జత కడతాయా అనేది రాష్ట్రంలో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పొత్తులు ఎన్ని అయినా ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొన్నటువంటి మాట వాస్తవం. విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ సర్వనాశనం చేసింది ఈ విద్యార్థుల జీవితాన్ని, నిరుద్యోగుల జీవితాన్ని. రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వివిధ రంగాలు కావచ్చు, రోజు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వివిధ సెక్టార్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కావచ్చు, రోజువారీ కూలీలు కావచ్చు, అనేక రకాలుగా అనేక విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వల్ల బాధపడుతున్నటువంటి విషయం వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు దున్నపోతు మీద వాడవలసినట్టుగా ఉండడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది సురేష్ గారు. శివాజీ గారు, అంటే ఈ రోజు జరిగినటువంటి సభ కావచ్చు, ఏదైతే మీరు చెప్పినటువంటి హామీలు కావచ్చు, ఈ రోజు కూడా కొన్ని ప్రకటించినట్లున్నారు. మొత్తానికి కాపీ కొడుతున్నారు అనేది మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. కాపీ కొడుతున్నారు లేకుంటే మీరు స్వయంగా చెప్తున్నటువంటి పథకాలు? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ అంటుంది, టిఆర్ఎస్ కాంగ్రెస్ అంటుంది. రాష్ట్రం రాకముందుకు 1200 మంది గొంతు విసికి స్థాపించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థులని, నిరుద్యోగులని, రైతులను పొట్టబెట్టుకుంటున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి ఈ పార్టీకి ఇద్దరికి కూడా వాళ్ళు కలిసి కూడా పోటీ చేశారు గతంలో. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని చేస్తా అని చెప్పి కూడా కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మాటిచ్చారు. దాన్ని ఇది కాపీ కొట్టిందా, దీన్ని ఇది కాపీ కొట్టిందా అనేది కాదు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఇద్దరు కలిసి ఒకటే దగ్గర వీళ్ళు మేనిఫెస్టో తయారు చేసిన ప్రజల్లో అనుమానం పడతా ఉన్నది గుర్తు. కాంగ్రెస్ పార్టీలో కలవాల్సినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నది. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటిగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎంత గర్భం పెట్టుకున్నా కానీ రాష్ట్రపతి అభ్యర్థి అప్పుడు కేసీఆర్ గారికి ఎందుకు సపోర్ట్ చేసిండు? టిఆర్ఎస్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేసిరు? టిఆర్ఎస్ పార్టీలో వీళ్ళు ఏదైనా చుట్టూ పట్టుకుంటారు, ఢిల్లీలో మంచిగా ఉంటారు, పార్లమెంట్ ఒకటే దగ్గర కూర్చుంటారు, పార్లమెంట్ ఒకటే దగ్గర కొట్లాడతారు, పార్లమెంట్ ఒకటే దగ్గర మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇక్కడికి రాష్ట్రపతి అభ్యర్థులు తీసుకొచ్చి ఇక్కడ మంచి పనులు చేపిస్తారు, ప్రచారం చేపిస్తారు, ఓట్లు ఇస్తారు. వీళ్ళని ఎట్లా నమ్మాలి? ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో కాదు. ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఒకటి అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం. శివాజీ గారు, మీ దగ్గరకు ఒక నిమిషం అండి. బీజేపీ నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు కూడా జాయిన్ అయ్యారు మనకు. వెంకటేశ్వర్ గారు నమస్తే అండి.
అన్మ్యూట్ చేయండి, మ్యూట్ ఉంది మీ ఫోను. చెప్పండి. వెంకటేశ్వర్ గారు, ఏదైతే జనసేనాని కలవడం కావచ్చు, తెలంగాణలో పొత్తు కోరడం కావచ్చు, ఇవన్నీ పరిణామాలు ఏం చెప్పారు జనసేనాని కలిసిన తర్వాత మీ పార్టీ సభ్యులకు? ఇంకా బయటికి ఏం ప్రకటించలేదు. కాకపోతే బీజేపీ పార్టీ అటు ఆంధ్ర ప్రాంతంలో కూడా జనసేనతో కలిసి ప్రయాణించే ఆలోచనలో ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కలిసి ప్రయాణించే ఆలోచనతోటి ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఎంపీ లక్ష్మణరావు గారు కలిశారు. ఈ రాత్రి ఢిల్లీకి వెళ్తే రేపు పొద్దున బీజేపీ పార్టీ కూడా మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కలిసి చర్చించడం జరిగిందని. అంటే లిస్టు కోసం కలిసారా లేకుంటే పొత్తుల కోసమా? ఏంటండి, లిస్టు ప్రకటించడానికి కోసం కలిసారా లేకుంటే పొత్తులు పెట్టుకుంటున్నట్టు ఆ విషయం గురించి కలిసారా? ఎందుకోసం కలిసారు? పొత్తుల ప్రకటన అయితే పార్టీ అధికారికంగా ఏం ప్రకటించలేదు. ఖచ్చితంగా జనసేన మద్దతు కోరుతుందని పార్టీ వర్గాలు ఆలోచన చేస్తున్నాయండి తెలంగాణ ప్రాంతంలో. రైట్, నెక్స్ట్ మనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఈ పొత్తులతోటి అసలు ఎవరికి లాభాలు ఉంటాయి, ఎవరికి నష్టాలు ఉంటాయి, ఎట్లా అసలు ఈ పొత్తుల సంగతి? మీరు మాత్రం ఒంటరిగానే వెళ్తున్నారు, ఇప్పటివరకు అయితే అలాంటిది ఎక్కడ కూడా మాట్లాడలేరు. సార్ చెప్పండి. శ్రీనివాస్ గారు, పొత్తులతోటి ఎవరికి లాభాలు ఉంటాయి, ఎవరికి నష్టాలు ఉంటాయి? బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒంటరిగానే పోరులో ఉంది ఇప్పటివరకు అయితే. ఎలా ఉంటుంది అంటారు ఈ పొత్తుల సంగతి? సార్ మీ వాయిస్ లో ఉంది, బట్ మీ ప్రశ్న లైట్ గా వినిపించింది. ఏంటంటే పొత్తుల అవసరం ఎవరు ఉంటుందంటే వీకున్న పార్టీలకు అవసరం ఉంటుంది. డెఫినెట్ గా ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. కానీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికల్లా మేము మొదటి నుండి కూడా ఒంటరిగానే పోతా ఉన్నాం, ఈ రోజు కూడా ఒంటరిగానే పోతా ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినారు అనేక పార్టీలు ట్రై చేసినాయి మాతో పొత్తు ఉండడానికి కూడా. కానీ మా దాంట్లోనే పార్టీ చాలా పెద్దగా మారిపోయింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా ఉన్న మా దగ్గర ఉన్నటువంటి మెంబర్షిప్పే 60 లక్షల మంది ఇలా కార్యకర్తలు మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద పార్టీని మనం ఉన్నప్పుడు 119 నియోజకవర్గాలకు మాకు అభ్యర్థులు ఉన్నప్పుడు మాకు ఇంకా ఎవరితో కలవాల్సినటువంటి అవసరాలు లేవు. తప్పకుండా మాకు ప్రజలతోనే కలిసేటటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ప్రజలతో మమేకమై మా పార్టీ ప్రజలలోకి వెళ్ళిపోతుంది. అందుకనే మేము ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించుకోవడం కానీ, ఇవాళ ప్రచార మెటీరియల్ డిస్బర్స్మెంట్ కానీ, ప్రచారం ఇంటింటికి ఇవాళ మా కార్పొరేటర్స్ కానీ, మా డివిజన్ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో, ఇవాళ ఎక్స్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అందరినీ కలుపుకోలుగా ప్రతి డివిజన్లో ఇవాళ ప్రతి బస్తీ కమిటీలు వేసుకొని మేము ఇంటింటి పాదయాత్రలు మొదలుపెట్టినాం. ఈ రోజుకి 3వ రోజు ఆల్రెడీ ఇంటింటికి ప్రచార యాత్ర, ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తిరుగుతా ఉన్నాం. అంటే వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ ది పార్టీస్ ప్రచారంలో. సో అందుకని మమ్మల్ని ఈ రేసులో అందుకోవడం కూడా ఇప్పుడు వాళ్ళు రన్నింగ్ రేస్ లో ఏదో షూ లేస్ కట్టుకున్నట్టుగా ఇప్పుడు ట్రాక్ సూట్లు వేసుకుంటున్నట్టుగా ఉన్నది. కాబట్టి ప్రతిపక్షాలు మాకు చాలా దూరంలో ఉన్నాయి. శివాజీ గారు టిఆర్ఎస్ పార్టీ ఎవరి మద్దతు కోరాలన్నట్టు, అంటే బై ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి భయమై మరి ప్రతిపక్షాల పార్టీ దగ్గరికి పోయింది అనేది ప్రేక్షకులు ఆలోచించాల్సినటువంటి అవసరం. కమ్యూనిస్ట్ ఇంటికి వినిపించుకొని మరి కూర్చోబెట్టుకొని మరి వాళ్ళ మద్దతు కోరినప్పుడు మరి అప్పుడు ఎక్కడ వెళ్ళినప్పుడు బలహీనంగా ఉందా? ఈ 2 నెలలని 3 నెలలని ఈ 6 నెలలని మరి టిఆర్ఎస్ పార్టీకి అంతగానో బలం చేకూరింది. మరి అంతగానో వీళ్ళు అభివృద్ధి పనులు ఏం చేశారు, అంతగానో నిరుద్యోగులకు ఏం ఉద్యోగాలు ఇచ్చారు, విద్యార్థుల జీవితాలు అంతగానో ఏం బంగారు భవిష్యత్తును నింపారు, రైతుల కట్టడంలో అంతగానో ఏం ఆనందం చూపించారు, కట్టల జీవితాల్లో అంతగానో ఏం ఆనందం నింపారు అని చెప్పేసి ఈ మాట మాట్లాడుతున్నారు. పెద్ద అర్థం కాని పరిస్థితి. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ చెప్పాలంటే ఒక దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సరే, ప్రసంగము అంటే మీ పేరు నాకు ఐడియా లేదు. సారీ. శివాజీ గారు అండి. శ్రీనివాస్ గారు. నా పేరు పింగారి శివాజీ, శివసేన పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. శివాజీ చెప్పండి. శివాజీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు పొత్తుల పైన వారు మనని అడిగారు. అంటే ఈ రోజు డిబేట్ పాయింట్ ఏంటంటే పొత్తులు, రాజకీయ పార్టీలు ఎన్నికలలో సంగ్రామంలో వారు పోతున్నటువంటి తీరు. మీరు ఎక్కడికి పోయినారు? మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ఇష్యూస్ కు పోతున్నారు. ఒక నిమిషం సోదరా, నేను చెప్తాను శివాజీ గారు. వినండి, చెప్తాను. శివాజీ గారు, శ్రీనివాస్ గారు అండి. ఒక నిమిషం శివాజీ గారు చెప్పండి. ఒక నిమిషం చెప్తారా? చెప్పినాక చెప్పండి మీరు. నేను ఏమంటున్నా శివాజీ గారు, ఒక్క నిమిషం. మనం
ఇప్పుడు వారు ఇచ్చినటువంటి నోట్ పాయింట్ కి కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నాను కాబట్టి నేను అంతే మాట్లాడినా ఇచ్చేసిన మీకు టైం. సో ఈ రోజు ఇష్యూస్ మీద వస్తామంటే, ఇప్పుడు శివసేన పార్టీ అంటే సరే, మహారాష్ట్రలో ఇప్పుడు మీరు ఏ రకంగా ఉన్నారు, మీ పరిస్థితి, బీజేపీ పార్టీ మీ మిత్రుడే ఎట్లా ద్రోహం చేసినాడు, మీరే పరేషాన్లు ఉన్నారు అక్కడ, మిత్రద్రోహానికి గురై ఉన్నారు మీరు అక్కడ. అధికారాలు పోగొట్టుకొని ఉన్నారు. సో నేను ఒకటి వినండి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకటి ఏకనాథ్ వినండి షిండే సార్. గారి వినండి, బీజేపీ మిత్రద్రోహం చేయలేదు. 40 సీట్లు ఉన్నటువంటి మాకు మీరు ఈరోజు చేసిరా? భారతీయ జనతా పార్టీ వినండి ఒక నిమిషం. ఏకనాథ్ షిండే గారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. ఏకనాథ్ షిండే గారి గ్రూప్ కి సంబంధించినటువంటి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ. అచ్చా, మీరు ఏకనాథ్ షిండే గ్రూప్ కు షిండే గారు బీజేపీ క్రియేటెడ్ బీజేపీ పార్టీ ఏమంటుందంటే, ఒక్క నిమిషం సరే, రైట్ రైట్ శివాజీ గారు ఒక నిమిషం ఆగండి, వ్యక్తిగతంగా వద్దు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. ఈ రోజు దేశ రాజకీయాలలో ఏకనాథ్ షిండేలను సృష్టిస్తాం, గవర్నర్ ద్వారా ప్రభుత్వాలను కూలదోస్తాం అనేది బీజేపీ పార్టీ నినాదం. సో సృష్టిస్తాం అనే దాంట్లో బీజేపీ చే సృష్టించబడ్డటువంటి పార్టీ, లేదా ఈరోజు బాల్ ఠాక్రే అంటే వారి ఎంబడే ఉంది కదా, వారి తనయుడు ఎంబడి, ఉద్ధవ్ ఠాక్రే ఎంబడి. కాబట్టి మీరు సృష్టించబడ్డ వాళ్ళు. సరే, టెక్నికల్ గా ఇవాళ మీకు ఎమ్మెల్యేలని మీరు కొనుగోలు చేసి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కోర్టులో ఎల్పీ కాంగ్రెస్ పార్టీ ఎంతకంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎట్లా ఉన్నారు మీరు? నేను చెప్తాను, నేను ఎక్కడ ప్రభుత్వాలను కూలవేయలేదు. ఒక్క నిమిషం లేదండి, మేము ఒక్క నిమిషం ప్రతిపక్షాలనే కుట్రతో విషయం కదా మీరు. ఒక్క నిమిషం, మీకు తెలియదు ప్రతిపక్షాలే లేకుండా ఈ ప్రతిపక్షాలే లేకుండా చేసారు కదండి మీరు. నేనేమంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ప్రతిపక్షమే అసెంబ్లీలో లేకుండా వాళ్ళందరినీ మీ పార్టీలో చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఎంత వచ్చింది? ఎన్ని కోడలు పెట్టుకున్నారని చెప్పి ఈరోజు మీకు అడుగుతున్నా. చెప్పాలా? మహారాష్ట్ర గురించి కాదు, నేను తెలంగాణ ప్రెసిడెంట్, నేను తెలంగాణ ప్రెసిడెంట్ అంటున్నా, నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. ఒక నిమిషం శివాజీ గారు, నేను కాదంటున్నానా, మిమ్మల్ని తెలంగాణ ప్రెసిడెంట్ కాదంటున్నా. నేను ఏమంటున్నా, మీరు కాదనడానికి మీరు ఎవరండి? నా పార్టీ, నేను నా ఒక పార్టీ. నిమిషం శివాజీ గారు, మీరు వ్యక్తిగతంగా వెళ్ళదు, మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారు. శివాజీ గారు ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి, వేరే టాపిక్ కూడా డైవర్ట్ చేయకండి. శివాజీ గారు, పార్టీ నీ ఇష్టం, నేను కాదంటున్నా సోదరా. నీ పార్టీ నీ ఇష్టం, అది ఏకనాథ్ షిండేది కాదు, నీ పార్టీ. బాల్ ఠాక్రేది కాదు, నీ పార్టీ. నా పార్టీ నా ఇష్టం అంటే ఏదో సినిమాలో చూసిన డైలాగ్, నేనే మంత్రి నేనే రాజు అని. మీ ఇష్టం, అది మీ సంతోషం, మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేశ రాజకీయాలలో మీ పార్టీ ఏ రకంగా సృష్టించబడ్డది, మీ పార్టీ ఏ రకంగా ఏర్పడ్డది, మీ పార్టీలో ఏకనాథ్ షిండే గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారనే దాన్ని విశదీకరిస్తున్నా. నేను మాకు తెలిసిన మేరకు చేస్తున్నా, అది కాదంటే మీరు చెప్పండి. రెండోది, ఒక్క నిమిషం, నేను మధ్యలో మీరు ప్రతిదానికి ఉలిక్కి పడుతున్నారు, ప్రతి ప్రశ్నలో మీరు ఒక శివాజీ గారు అండ్ శ్రీనివాస్ గారు ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, సురేష్ గారు, నేనేమంటున్నా, మా పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు చేయించని చెప్పి అవతరం మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా నేను డిబేట్ లో నా టైం అయిపోయినాక మాట్లాడండి. చెప్పండి, మీరు మాట్లాడే తప్పు కాబట్టి దాన్ని వెంటనే ఖండించాలి. ఏం తప్పు, ఏం తప్పు? రాజకీయాలు మా పార్టీ ఏడబోతుంది, మాట్లాడగానే మీ సిగ్నల్ పోతుందా? ఏడా ఆగండి సోదరా, ఇక్కడ ఒక ప్రభుత్వానికి చెందిన జనరల్ సెక్రటరీ, ఇక్కడ ఒక అధికారంలో ఉన్న పార్టీకి సెక్రటరీని మాట్లాడుతున్నప్పుడు, దేశ రాజకీయాలు చర్చ చేస్తున్నప్పుడు నా టైం అయిపోయినాక మాట్లాడండి. ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు నేనేం సౌండ్ కూడా చేయలేదు కదా. నేనేమంటున్నా, ఇక్కడ అక్కడ సోదరుడు బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. ఒక నిమిషం, అందరికీ సమయం రావాలి కదా, మీరు కూడా పైకి రావాలి రాజకీయాల్లో. సరే, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు, మీరు వచ్చినారు, రండి, మీరు కూడా అప్కమింగ్ యువత రాజకీయాల్లోకి రావాలి, నేను కాదంటలేదు. బట్ ఇక్కడ నేను రెండు విషయాలలో మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, నన్ను రాజ్ న్యూస్ పిలిచి నాకు ఇచ్చినటువంటి మ్యూట్ పాయింట్ ఈ రోజు చర్చకు నన్ను ఈ పాయింట్ మీద మాట్లాడమన్నారు, వారు అడిగినారు కాబట్టి యాంకర్కు నేను సమాధానం ఇస్తున్నా. రెండవది ఏంటంటే, మీరు మధ్యలో లేవనెత్తే అంశాలకు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. సురేష్ గారు, యాంకర్ గారు సురేష్ గారు అనుకుంటాం, మోడరేటర్. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు చర్చకు తీసుకున్నటువంటి పాయింట్ లో మాట్లాడినప్పుడు ఏంటంటే, మాకు పొత్తులు అవసరం లేదు, ఇలా బీఆర్ఎస్ పార్టీ నిండుగా ఉంది, మేము 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించినాం, ప్రచార సరళిని కూడా నేను వివరించే ప్రయత్నం చేసినాం. మీ కెమెరా తీసుకొని మీరు ఎక్కడ వెళ్ళినా గల్లీ గల్లీ మే బీఆర్ఎస్ పార్టీ కా నారా హై. ప్రతి గల్లీలో ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మంకి
మేము వెళ్ళి ప్రజల్ని మేము అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వారిని ఏమంటా ఉన్నాం, ఈ 10 ఏళ్లలో మేము చేసిన పరిపాలన తీరుతెన్నులు మేము రాబోయే కాలంలో ఇంకా ఏ రకంగా పరిపాలన చేయబోతా ఉన్నాం, మీకు ఏ రకమైన స్కీమ్స్ తీసుకురాబోతున్నాం అని వివరిస్తూ మేము ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. అంటే ఇవరికి పొత్తు మా పార్టీకి బీఆర్ఎస్ ఎవరితో ఉంది అంటే ఈ రోజు ప్రజలకు మాకు అనుబంధమై మేము కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం అని చెప్పినాను. సో రాజకీయ పార్టీతో మాకు పొత్తు లేదు, ఆ అవసరము లేదు. కొన్ని పార్టీలకు వారి అవసరం ఉండి మాతో అనుకున్నాయి, కానీ ఇక్కడ మాకు ఆ వెసులుబాటు లేదు, పార్టీ నిండుగా ఉంది కాబట్టి మేము చేర్చుకోలేకపోయినాం. రెండవది ఏంటంటే ఈ రోజు జనసేన ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దేశవ్యాప్తంగా డిఫరెంట్ గా ఉంటాయండి, ఇక్కడ తెలంగాణలో డిఫరెంట్ గా ఉంటది. ప్రజలు ఫస్ట్ ఏం చూస్తారంటే ఈ రాష్ట్రం అవతరించినప్పుడు ఎవరి పాత్ర ఏంటి అనేది చరిత్రలో లిఖింపబడ్డది. చరిత్రలో కాకుండా తెలంగాణ ప్రజల యొక్క హృదయాలు. కానీ శ్రీనివాస్ గారు ఇందాక శివాజీ గారు ఒక ప్రశ్న అడిగారు. ఏముంది చెప్పండి శ్రీనివాస్ గారు ఒక మాట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో శ్రీనివాస్ గారు ఒక మాట. శివాజీ గారు ఒక ప్రశ్న అడిగారు, ఏదైతే పొత్తులకు సంబంధించి బై ఎలక్షన్ లో మాత్రం పొత్తులు పెట్టుకున్నారు, సిపిఐ సిపిఎం తోటి పిలుచుకొని మరి పెట్టుకున్నారు, మరి అప్పుడు వీక్ గా లేని పార్టీ ఇప్పుడు 2 నెలల్లో స్ట్రాంగ్ అయ్యిందా అని అన్నారు. సిపిఎం సిపిఐకి లేని బాధ వీరికి వచ్చింది. అయినా నేనేంటంటున్నా అంటే మునుగోడులో ఉన్నప్పుడు మీ విధానం బీజేపీని నిలువరించడానికి మీతో కలిసి వస్తామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఆ రోజు బీజేపీని నిలువరించాల్సిన పరిస్థితి, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కుంటుపరిచే విధంగా వ్యవహారం చేస్తా ఉంటే బీజేపీని నిలువరించే ప్రయత్నంలో భాగంగా వామపక్షాలు రావడం జరిగింది. ఆ ఎన్నికలలో ఒక మెసేజ్ ఇచ్చినారు వారు. సో కాబట్టి ఆ రకంగా కలవడం జరిగింది. సో నేనేమంటున్నా అంటే పొత్తులో పోలేదు కదా, మేము ఎలక్షన్ ప్రీ ఎలక్షన్ ముందే మేము వాళ్ళకి ఇన్ని సీట్లు మేము ఇన్ని సీట్లు అనుకోలేదుగా, మేము ఆల్రెడీ మా క్యాండిడేట్ ప్లేస్ చేసినాం. వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కూడా వాళ్ళ అవసరానికి అంటగాగారు, తర్వాత వదిలేశారని చెప్పి చెప్తున్నట్టు మాట. బేషరతుగా మద్దతు ప్రకటించారు. వాళ్ళతో మాకు పొత్తు గానీ అలయన్స్ గానీ లేదు ఎక్కడ. అది గమనంలో మా సోదరుడు. ప్రీ అలియన్సెస్ ఉంటాయి. మేము ఆల్రెడీ వెంకటేశ్వర్లు గారు ఏదైతే మన చెప్పండి, ఇందాక మన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గారు మాట్లాడుతూ శివసేన పార్టీ ఎవరు క్రియేట్ చేశారో ఎవరు పుట్టించారో బీజేపీ పార్టీ కొనుగోలు చేసిందని చెప్పి సార్ మాట్లాడటం జరిగింది. కొనుగోలు చేసింది అన్నాను, సృష్టించారని. ఆ పార్టీని బీజేపీ పార్టీ సృష్టించలేదు. ఆ పార్టీ ఎన్నికల ముందు బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని గెలిచింది కాబట్టి ఆ శివసేన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా అంతకుముందు బాల్ ఠాకరే గారు వారి కుమార్ గారు పెట్టిన పార్టీ అయినా సరే మనం ఒక ఎజెండా తోటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్ధవ్ ఠాకరే వాళ్ళందరూ వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి ఏక్నాథ్ షిండే గారు మొత్తం ఎమ్మెల్యేలతోటి పాటు ఎల్పి చీలిపోయి వాళ్ళు సపరేట్ గా ఏర్పడి బీజేపీకి మద్దతు ఇచ్చారు తప్ప బీజేపీ ఎక్కడ వాళ్ళని విడిపోమని చెప్పలేదు, లేకపోతే అది బీజేపీ పార్టీ సృష్టించిన పార్టీ కాదు. మీరు ఇందాక ఆ అంశం లేవనెత్తారు కాబట్టి చెప్తున్నా అండి. నేనేమంటున్నానంటే బీజేపీ పదే ఇది క్లాస్ రూమ్ కాదండి సురేష్ గారు, ఇది క్లాస్ రూమ్ కాదు. ఇక్కడ ఎవరు స్టూడెంట్స్ లేరండి. మాకు అవకాశం ఏంటి? శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏం పాత్ర ఉందని అన్నారు. సింకారం శివాజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో జైలుపోయాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని నేను. అంతకంటే ముందు నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తాం. మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము శివసేన కార్యకర్తలుగా పనిచేస్తాం. సహజంగా సంబంధించిన వంట వార్తలు తెలంగాణ రాష్ట్ర మూవ్మెంట్ పార్టీగా చేసిరా వ్యక్తిగతంగా చేసిరా? నేను చేసినావో లేదో ఇంటెలిజెన్స్ వర్గా నేనేమంటున్నానండి, మీకు పెద్ద విషయం నాకు తెలుసుకోవాలంటే ప్రభుత్వం మీది, ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఈరోజు డిబేట్ మీద వచ్చేది కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రియలో శివసేన వాళ్ళ పోరాటం చేసిరా లేదా ఉన్నారా లేదా అనేది మీరు తెలుసుకోండి. ఓకే సార్, దాని గురించి పక్కకు పెడితే విషయం ఏంటంటే సమస్యల పైన జరగాల్సినటువంటి డిబేట్ దాని గురించి జరుగుతున్నది. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన పార్టీ మద్దతు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీల దగ్గర మద్దతు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2009 ఎలక్షన్స్ లో ఈరోజు ప్రతిపక్షాల తరఫున చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పార్టీ మొత్తం విలీనం చేస్తా అని చెప్పి మాట ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కొత్తగా కూడా విమర్శించే స్థాయికి వచ్చిందంటే
మనము ఒకరిని వేలు పెట్టి చూపేటప్పుడు 4 వేలు మన సైడ్ చూపిస్తున్న మాట్లాడదు. ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఏం ఉడకబెట్టింది టీఆర్ఎస్ పార్టీ? నిరుద్యోగ వృత్తి గురించి ఏం కావాలని చెప్తారు మీరు? నిరుద్యోగ వృత్తి ఎందుకు అంతం లేదు? పోయినసారి ఎలక్షన్స్ లో నిరుద్యోగ వృత్తి అంతం పెట్టారు. ఈసారి నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? కాదు చెప్పకపోయిందా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా? ఒకరిని ఇచ్చిరా? 10 మందికి ఇచ్చిరా నిరుద్యోగ వృత్తి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన వరకు? 2 సంవత్సరాల గవర్నమెంట్ 2 సార్లు గవర్నమెంట్ మీ చేతిలో ఉంటే ఒక్కసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి ఒక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చిరా మీరు? ఎన్ని గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చారు? ఎంతమంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు? రైట్ శివాజీ గారు ఒక నిమిషం. శివాజీ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం మాకు కూడా అవకాశం ఉంది. మీకు సమాధానం చెప్తారు, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఇంకేమేమి ఉన్నాయో చెప్పండి, చెప్తే ఆ టాపిక్ అన్ని సమ్మరైజ్ చేసి చెప్తాను. ఆయన అంటే కంటిన్యూ చెప్తారు. నిరుద్యోగ శివాజీ గారు ఒక నిమిషం ఆగండి. శివాజీ గారు మీరు 10 ప్రశ్నలు వేశారు. 10 ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఆగాలి, ఓపిక కావాలి. మీకు సమాధానం కావాలంటే సమాధానం ఇప్పిస్తా, ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? శివసేన పార్టీ మరాఠాలో ఏమున్నది? వారి నిరుద్యోగ విధానం అక్కడ వృత్తిస్తున్నారా? ఏక్నాథ్ షిండే టుడే యూ మే బి ప్రెసిడెంట్ ఆర్ టుమారో. సో మీ పార్టీ విధానం ఏంటో చెప్పండి. తెలంగాణ చేసినమా చేయలేదా? ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటలేరా? నిన్ను రేడు ఎన్నుకున్నా ఒక సర్పంచ్ కూడా లేదు శివసేన పార్టీ. ఇక నువ్వు నన్ను ఎగిరెగిరి పడుతుంటే ఇక నేనేమనాలి? ఏం శాతం ఎగిరెగిరి దంచిందట రోలు గట్లా ఉంది. నేనేమంటున్నా ఇష్యూస్ కోటి దీపాలు వెలిగించవచ్చు. నేనేమంటానంటే మాకు లేకపోతుండొచ్చు, మేము లేకపోతుండొచ్చు మా పార్టీకి. ప్రశ్నడానికి కూడా అర్హత కదా. 100% వస్తుంది. ఇప్పుడు ఏం బృతి సార్? బృతి మేము ఆల్రెడీ బృతి ఏమన్నామో ఏమి ఇయ్యలేదో ప్రజలు తెలుసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏం ఉద్యోగాల లెక్క చెప్పాలనా? ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. ఎన్ని ఇచ్చినాము, ఎన్ని చేయాలి ఓపుకుందా? ఇవాళ 1,30,000 ఉద్యోగాలు కేటాయించినాము. ఇవాళ ఐటీ సెక్టర్ లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఇవాళ 20 లక్షల మంది ఎంప్లాయీస్ ని కొత్తగా సృష్టించిన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ దేశ జీడిపికి ఐటీ మన ఇండస్ట్రియలైజేషన్ ద్వారా ఇవాళ దేశ జీడిపికి అందిస్తా ఉన్నాం. ఉట్టిగానే రాదుగా ఎంప్లాయీస్ లేదే. ఇవాళ దేశంలో అగ్రికల్చర్ సెక్టర్ లో రైతు బంధు క్రియేట్ చేయడం వల్ల, ఉచిత కరెంట్ ఇవ్వడం మూలన రైతాంగంలో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండి వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగినాయి. 2014లో ఎన్ని మెట్రిక్ టన్నులు వాడినాయి? ఈ రోజు ఉన్నటువంటి ఆఫ్టర్ తెలంగాణ ఎన్ని లక్షల టన్నులు మేము పండిస్తున్నామో లెక్కలు మరి ఆ సోదరుడు సురేష్ గారు రాజ్ టీవీ సమయం ఇస్తే నా దగ్గర చార్ట్ ఉంది, అవి తీసుకొని మీకు చదువుతా. 2014 నాడు తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్ని ట్రాక్టర్లు ఉండే, ఇవాళ ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఇవాళ ఆ రోజు ఎన్ని హార్వెస్టర్లు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని హార్వెస్టర్లు ఉన్నాయి, ఎన్ని ఏఈఓలు. ఇవాళ మేము క్లస్టర్ చేసినాం 5 కోటి. ఆ క్లస్టర్ కు ఒక ఏఈఓని పెట్టినాం. ఆ ఏఈఓలందరూ మేము ఉద్యోగ నియామకాలు చేయందే వచ్చిరా? ప్రజల్ని నువ్వు అన్నది మీరు మాట్లాడే పద్ధతి అది కరెక్ట్ కాదు. మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారు. ఇక్కడ నేనున్నాను, నేను మాట్లాడతాను, నేను చెప్తాను. మీరే కంప్లీట్ హ్యాండిల్ చేస్తుంటే కుదరదు. ఇక్కడ శివాజీ గారు సమాధానం కోసం వెయిట్ చేయాలి. ఆగండి, మీరు ఒక్కరే కాదు కదా, ఇంకా 2 గెస్టులు ఉన్నారు ఇక్కడ. ఒక నిమిషం ఆగాలి, ఒక నిమిషం మీరు ఆగాలి. 2 గెస్టులు ఉన్నారు, ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం వెంకటేశ్వర్ గారు టర్న్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఒక నిమిషం ఆగండి వెంకటేశ్వర్ గారు. నా టర్న్ లో నేను మాట్లాడుతున్నాను. ప్రశ్న అడిగి మీరే డైరెక్ట్ మాట్లాడుకుంటుంటే కుదరదండి, ఇరిటేట్ అవుతారు మీరు. ఒక నిమిషం వెంకటేశ్వర్ గారు ముఖ్యంగా పొత్తులకు సంబంధించి వెంకటేశ్వర్లు గారు పొత్తులకు సంబంధించి అంటే గతంలో జిహెచ్ఎంసీలో కూడా పవన్ కళ్యాణ్ తోటి మీరు పొత్తు అడిగారు, అలాగే మద్దతు ఇవ్వమని కోరారు. ఇప్పుడు ఆ రకంగా అడగడానికి వెళ్ళారా, లేకుంటే ఏంటనేది ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా, లేకుంటే ఏంటి అసలు? ఇప్పుడు ఏ పార్టీ అయినా, రాజకీయ పార్టీ తన రాష్ట్ర పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవడం తప్పులేదు. ఇప్పుడు గతంలో పెద్దలు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తర్వాత కానీ వారి అవసరాల రీత్యా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల పోయిన సందర్భాలు గతంలో చూసాం. ఇదే విధంగా ఇవాళ బీజేపీ పార్టీ కూడా అటు ఆంధ్రాలో
పవన్ కళ్యాణ్ గారు బాహటంగా అనేక సభల్లో మేము బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఆయన మద్దతు అడగడానికి వెళ్ళారు. పొత్తు అనేది మాది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూర్చొని కేసీఆర్ గారు సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కుదరదు కాబట్టి ఇది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఈ రాత్రి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మిగతా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అందరూ మన తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పొత్తులు కానీ పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేసే వ్యవహారం మొత్తం కూడా ఢిల్లీలో రేపటికల్లా డిసైడ్ అవుతుందని తెలియజేస్తున్నాం. ఇందాక పెద్దలు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటే అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. 300 పైచిలకు పథకాలు సంక్షేమ పథకాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఎందుకంటే మనం పంచాయతీలో చూసుకుంటే మీకు అన్ని తెలుసు, సీసీ రోడ్లు కావచ్చు, ఇటు రైతు భవనాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఎల్ఈడి లైట్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారు 300 పైచిలకు కార్యక్రమాలు ఇవాళ బీజేపీ పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆఖరికి నిన్నగాక మొన్న బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అన్నపూర్ణ పేరుతో బియ్యం కూడా కేసీఆర్ గారు మేమే ఇస్తామని చెప్తున్నారు. స్టోర్లలో బియ్యం ఇచ్చేది రేషన్ బియ్యం 25 రూపాయలు 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇస్తుంది. ప్రజలు ₹1 కట్టుకుంటున్నారు. చేసేది కేంద్ర ప్రభుత్వం అయితే 100కు 60% రైల్వే లైన్లు కావచ్చు, హైవే రోడ్లు కావచ్చు, అనేక పథకాలలో అన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వాటిని ఎక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి బొమ్మ లేకుండా కేసీఆర్ గారు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేస్తుందని చెప్తున్నారు. అది కూడా ఇలా ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా సాక్ష్యాధారాలతో సహా లెక్కలతో సహా ఇలా ప్రజల ముందుకు పోతాం. మా బీజేపీ పార్టీ క్యాడర్ బేస్ పార్టీ కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టు మేము కూడా తెలంగాణ ఉద్యమంలో 18 సంవత్సరాలు చేశాం. మేము గతంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను 18 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 2010లో విద్యాసంఘం జిల్లా అధ్యక్షుడు చేశా, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చేశా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భద్రాచలం నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేశాం మేము మందు టెండర్లో మే నెలలో. శ్రీనివాస్ గారు తెలంగాణ కోసం అయితే పోరాడింది తెలంగాణ, ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ కోసం పోరాడి, ఒక బీఆర్ఎస్ కాదు, నాటు టీఆర్ఎస్ కాదు, ప్రతి ఒక్కరు కూడా పోరాడినటువంటి పటిమగలటువంటి వ్యక్తిలో ఉన్నారు. కాకపోతే ఆ మాటలకి ఇక్కడ ఆ మాటలతోటే అందరూ పోరాడలేదు, ఎవరు ఎక్కడ ఉన్నారు అంటున్నారు. ఎక్కడో ఉన్నారు, ఎక్కడో చోట ఏదో చోట నుంచి ఫైట్ చేస్తేనే తెలంగాణ వచ్చిందనేది వాస్తవం కాదంటారా? నేనేమంటానంటే ఎవరి పాత్ర ఏందో ప్రజలు నిర్ణయించారు. ప్రజల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందండి? ప్రజల నిర్ణయాలు ఎప్పుడు వెలిపిస్తారు? ఎన్నికల సమయంలో వెలిపిస్తారు. మేము ఇప్పుడు దశాబ్దం 10 ఏళ్లలో 2 ఎన్నికలలో మమ్మల్ని ఆశీర్వదించినారు ప్రజలు. ఎందుకు ఆశీర్వదించినారు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మమ్మల్ని ఆశీర్వదించినారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర కొన్ని విషయాలలో ప్రజలకు కొన్ని సంశయాలు ఉండే. కాకినాడ తీర్మానం చేసి 1 ఓటు 2 రాష్ట్రాలను ఇవ్వలేకపోయింది. వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ కూడా మమ్మల్ని మోసం చేశారన్న భావనలో ఉండే. రెండవది ఏంటి? బీజేపీ శ్రీనివాస్ గారు ఒక మాట్లాడుతాను శ్రీనివాస్ గారు ఒక మాట్లాడుతాను అంటే మిమ్మల్ని ఆశీర్వదించారంటున్నారు. మీ ఆశీర్వదించడానికి ప్రజల మద్దతు అంటున్నారు. ప్రజల మద్దతుతో పాటు ప్రజా సంఘాల మద్దతు లేదా, ఉద్యోగస్తుల మద్దతు లేదా, మీడియా పాత్ర లేదా, ఎవరి పాత్ర లేదా అంటే వీళ్ళందరి పాత్రలు తీసుకున్నప్పటికీ కూడా మీరు ఒక్కరే సింగిల్ ఏజెండాగా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? మీరు అడిగిన ప్రశ్న కూడా నేను సమాధానం చెప్తా. అంటే లీడ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది బీజేపీ మీద. ఆ తర్వాత ఏమన్నారంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో మమ్మల్ని గెలిపియండి, రామచంద్రరావు గారు మా మిత్రుడే, వారిని గెలిపిస్తే 100 రోజులలో తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు అనేది రామచంద్రరావు గారు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు మా తోటి అడ్వకేట్ వారు. రెండో అదైపోయిన తర్వాత పీక్ ఉద్యమంలో కోదండరామ్ గారు జేఏసీగా ఒక పెద్ద మనిషిగా ఒక పిలుపునిచ్చినారు. అన్ని పార్టీలు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేలు రాజీనామాలతో రాజీలేని పోరాటంతో తెలంగాణ వస్తుందని ఓ నిర్ణయం, అన్ని పార్టీలు తీసుకున్న నిర్ణయం అది. అప్పుడు ఏమైంది? అన్ని పార్టీలు రాజీనామా చేస్తున్నారు. తెలంగాణ చెందినటువంటి బిడ్డలు కాంగ్రెస్ చేసింది, మిగతా అన్ని పార్టీలు చేసినారు. బీజేపీలో మాత్రం మా ఎండల లక్ష్మీనారాయణ గారు ఒకరు చేశారు, కిషన్ రెడ్డి గారు మాత్రం చేయకుండా అమెరికాకి వెళ్ళిపోయినారు. సో ఆ రోజే పాపం కిషన్ రెడ్డి గారిని అనేక మంది సంశయించినారు. ఏంటి ఈయన ఎందుకు రాజీనామా చేయలేదు, ఈయన ఒక్కడే అని చెప్పి. ఆయన ఏమన్నాడంటే మాకేమన్నా కోదండరాం ముల్లానా, ఆయన ఆదేశిస్తే మేము చెయ్యాలనా, ఈ రకంగా ఉల్టా మాట్లాడారు. దానికి ఉద్యమ ద్రోహి కింద చాలా మంది డిక్లేర్ చేసి ఆయన మీద కూడా వ్యంగ్యాస్త్రాలు కూడా ఉపయోగించారు. అయితే నేనేమంటున్నా అంటే తర్వాత పార్లమెంట్ లో కూడా ఈరోజు మోడీ గారు ఏమంటారు పదే పదే అంటే తల్లి చనిపోయింది, బిడ్డ బతికింది అట.
ఆ రకంగా తెలంగాణ మీద విషం వెళ్ళగక్కినప్పుడు ఇక్కడ ప్రజల మనసులు గాయపడతా ఉన్నాయి. తెలంగాణ మీద విషం ఆ గక్కిన తర్వాత అందరూ ఇవాళ మీ ఏంటంటే cabinet లో ఉన్నారండి. రెండోది, సరే నేను మోడీ గారు అన్న మాటలే చెప్తున్నా, నేనేం అన్పార్లమెంటరీ అంటే ఎక్సైజ్ మాట్లాడట్లేదు, జరిగిన వాస్తవాలు మీ ముందు పెడుతున్నా. ప్రజలు నిర్ణయం వీటన్నిటి మీద బేరీజ్ చేసుకొని నిర్ణయం చేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్విభజనలోని అంశాలు ఈ రోజు ఎన్నికల సమయంలో 1-2 చెప్తా ఉన్నారు, కానీ అంతకు ముందు తెలంగాణకు తీరని అన్యాయం ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందంటే, ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇయ్యలేదు, వైద్య విద్యాలయాలు దేశమంతిస్తే ఇక్కడ ఇయ్యలేదు, నవోదయ పాఠశాలలు దేశమంతిస్తే తెలంగాణకి ఇయ్యలేదు, ఇవాళ రైల్వే ప్రాజెక్టులలో మాకు తీరని అన్యాయం జరిగింది, ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇయ్యలేదు, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇయ్యలేదు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వమంటే ఇయ్యలేదు, సమ్మక్క సారక్క జాతీయ హోదా ఇవ్వమంటే ఇయ్యలేదు. ఈ రకంగా అనేక అంశాలలో బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తా ఉంది. అందుకు ఇక్కడ ప్రజలకు ఎందుకో బీజేపీ మీద చాలా కోపంగా ఉన్నారు. మూడోది ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది, బీజేపీ పార్టీగా ఎప్పుడైనా ఎన్నికలలో ఏం చెప్తాం సోదర వెంకటేశ్వర్ గారు, నేను కాదంటలేదు, మీరు వ్యక్తిగతంగా ఆ రోజు అందరం సకల జనులు పార్టిసిపేట్ చేయవచ్చు, ఈ రోజు డిఫరెంట్ పార్టీస్ లో ఉండొచ్చు, నేను కాదన్నాం, ట్రాన్స్ఫార్మ్ చెందడంలో అదేం తప్పేం కాదు, అది మీ భావజాలానికి మీకు జరిగినటువంటి వాటికి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పార్టీలుగా ఆ రోజు స్థిరంగా ఉంటాయి కదా, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, మిగతా అందరు ఉంటారు. సో నేను వ్యక్తులు మీరు పోరాడలేదు అని నేను అనట్లేదు, వెంకటేశ్వర్లు గారు తెలంగాణకు పోరాడలేదు అనేది నాది కాదు నా ఆర్గ్యుమెంట్. నా ఆర్గ్యుమెంట్ అలా బీజేపీ పాత్ర, బీజేపీని లీడ్ చేస్తున్న నాయకుల పాత్ర. అయితే ఈ వైఖరిని ఆల్రెడీ 2 ఎన్నికలు వచ్చినాయి. సో ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారో వాళ్ళకి ప్రజలు పట్టం కట్టినారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ గారు కూడా లాఠీ దెబ్బలు తిన్నారు సార్. నేను కాదండి, కొందరు ఎండల లక్ష్మీనారాయణ ఎవరు గారు చేయలేదంటే ఇక్కడ వినండి, ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే మా కేసీఆర్ గారు గెలిపించారు పోయి. ఇప్పుడు మీరు సో ఆ రోజు రాజీనామా చెప్పండి చేసిన పోరాడినాం. సో అయితే ఇక్కడ మీరు ఎక్కడ పప్పులో కాలేస్తున్నారంటే సురేష్ గారు, ఇక్కడ ఈ పార్టీలు ఎక్కడ పప్పులో కాలేస్తున్నాయి. శివాజీ గారు ఒక నిమిషం ఆల్రెడీ చెప్పారు దాని గురించి. రాష్ట్ర ఏర్పాటు ముందు నేను మాట్లాడుకోవాలంటే ఏమంటున్నానంటే రాష్ట్ర పరిస్థితుల గురించి చర్చించండి దయచేసి. ఒక 5 నిమిషాలు నేను మాట్లాడంగానే. అయితే ఇక్కడ తెలంగాణ హిస్టరీ ఎవరు చెప్పండి సోదరా, అరే ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మంచి చెప్పండి అన్నగారు దయచేసి. మీరంటే నాకు పగేది. అందుకే కొద్దిగా ఆగండి, మీరు సమయం ఉండాలి, ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా సురేష్ గారు, ఇక్కడ దయచేసి వెంకటేశ్వర్ గారు, మీ ఇద్దరికి నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా విధానం ఏంటి, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం తెలంగాణ రాష్ట్ర సాధనకై, మేము ఎవరి గడపనైనా తొక్కుతామని దేశంలోని 37 పార్టీల గడప దొక్కి అందరి దగ్గర రిటర్న్ స్టేట్మెంట్స్ కలెక్ట్ చేసినాం తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని. ఆ రకంగా ఒత్తిడి క్రియేట్ చేయడానికి ఆ రోజులలో మేము నయ్యన్న కాంగ్రెస్ పార్టీని జై తెలంగాణ అంటే పొత్తుకూడినాం. తెలుగుదేశం పార్టీ కూడా నై తెలంగాణ అంటే వాళ్ళకు అవసరం ఏర్పడ్డది మాతో పొత్తుకూడడం. అప్పుడు జై తెలంగాణ అంటేనే మేము పొత్తుకూడినాం. అంటే జై తెలంగాణ అనే ఆ పార్టీలకు ఆ నాలుక రానప్పుడు, వారి పెదవులు పలకనప్పుడు మేము పలికించగలిగినాం మా పొత్తు ద్వారా. సో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఏర్పాటులోని వ్యూహాలకు అనుగుణంగా మేము పొత్తు పోయినామే తప్ప ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ వి నెవర్ అండ్ ఏ పార్టీతో మేము పొత్తు పోలేదు. ఇంకొకటి, ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు జనసేన పార్టీ దగ్గరికి పోయినారు, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వారి పాత్ర ఏంటి? రేపు మీరు ఒక కుట్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ, పోలవరం మండలాలను ఎట్లయితే ఇచ్చిరో ఇవాళ జనసేన పార్టీకి కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీని కానీ మెల్లగా మీ భుజాల మీద మోసుకొని వచ్చి మళ్ళా తెలంగాణలో వారికి పాదుగొల్పే ప్రయత్నం చేస్తా ఉంది. అంటే మెల్లిగా మళ్ళా సమైక్యాంధ్రుల్ని తెలంగాణ రాష్ట్రం మీద వారికి శ్రీనివాస్ గారు ఒక నిమిషం, మీ క్వశ్చన్ అర్థమైంది. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. శివాజీ గారు చెప్పండి. శివాజీ గారు ఇంకెన్ని రోజులు చెప్తారండి సమైక్యవాదం, ఒక నిమిషం వెంకటేశ్వర మీ దగ్గరకు వస్తా, శివాజీ తర్వాత మీ దగ్గరకు వస్తా, శివాజీ తర్వాత మీ దగ్గరకు వస్తా. శివాజీ గారు చెప్పండి. శివాజీ గారు చెప్పండి. నాకు అర్థం కాని విషయం, పిల్లలకు ఉద్యోగాలు దొరకక రోడ్ల మీద పడి వస్తున్నారు. ఈరోజు 3 పూటలు తిండి తినలేక ఈరోజు 5 రూపాయల భోజనం దగ్గర క్యూలు కట్టి తింటున్నారు. ఎక్కడైనా అన్నదానం పెడుతుంటే పోయి పిల్లలు పోయి 200-300 మంది విద్యార్థులు పోయి తడికర్కిల దగ్గర పోయి తింటున్నారు. ఈ విద్యార్థుల ఆత్మ ఘోషిస్తుంది. విద్యార్థుల బాధ ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులు ఉంటే ఈ పరిస్థితుల గురించి మాట్లాడండి. తెలంగాణ హిస్టరీ ఎవరికి కావాలండి? ఇక్కడ తెలంగాణ హిస్టరీ ఇప్పుడు ఎవరైనా డిబేట్ కూర్చున్నప్పుడు తెలంగాణ గురించి తెలవా? ఎండా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు, కిషన్ రెడ్డి అమెరికా పోయిండు, జనసేన ఇది కాదండి. ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏం దొరకబెట్టారు, వచ్చిన తర్వాత ఏం దొరకబెట్టారు? ఇప్పుడు ఎంతమందికి మీరు ఉద్యోగం ఇచ్చారు?
మళ్ళీ తిరిగి గవర్నమెంట్ వచ్చేటప్పుడు మిగతా ఒకరికి ఇస్తారు. మళ్ళీ చెప్తారు వినండి. పార్టీ ఉన్నారు. చెప్పాలా? ఒక్క నిమిషం మీరు మీరు మాట్లాడేది మళ్ళీ మొత్తం చెప్పాలా? మీరు విన్నా. మీరు మాట్లాడేది మొత్తం మీరు విన్నా. మీరు మళ్ళీ వస్తున్నారు కదా, దాని మీద సమాధానం నేను లేదు అదే కదా. అడుగుతున్నా. ఫీజు ఉద్యోగ రియంబర్స్మెంట్ కల్పన అంటే ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఫీజు ఒక్క నిమిషం శివాజీ గారు చెప్తారు, ఒక్క నిమిషం ఆగండి. శివాజీ గారు చెప్తారు, ఆగండి. చెప్పగలుగుతారండి మీరు? చెప్దాం, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వాక్యం చెప్పండి. చెప్పగలుగుతారా? అయిపోయినాయా మీ ప్రశ్న? అయిపోయిందా? ఎన్ని బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మూసేసారో మీకు తెలుసా? ఎన్ని అయిపోయిందా? బడ్జెట్ కళాశాలలు మూసేసారో మీకు తెలుసా? ఎంతమంది రైతులకు ఈ రోజు మీరు కౌలు రైతులకు ఎంత రైతు బంధు ఇచ్చారు? ఎంతమంది కుటుంబాలను ఆడుతున్నారు? శివాజీ గారు రైతు బంధు ఇస్తున్నారు కదా, ఏడు అభివృద్ధి శివాజీ గారు ఒక్క నిమిషం, మీ క్వశ్చన్స్ అయిపోతే సమాధానం చెప్పిస్తా. ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర్ గారు. TRS నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు సమైక్యవాదులు మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో పెడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా ఒక జాతీయ పార్టీ పెట్టారు, మీరు కూడా ఆఫీసులో ఆంధ్రాలో పెట్టుకున్నారు, ఢిల్లీలో పెట్టుకున్నారు. మీ నాయకులు కానీ మీరు కానీ మాట్లాడేటప్పుడు పదే పదేలో మా బాసు ఢిల్లీలో ఉన్నాడు, మా బాసు తెలంగాణలో ఉన్నారు. మీరు జాతీయ పార్టీ పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి రాజకీయ అవసరాల రేపు ఎవరిదైనా పొత్తు పెట్టుకుంటారు, ఎక్కడైనా మాట్లాడతారు. మీరు ఇంకా పోయినసారి ఎలక్షన్లో కూడా ఆంధ్ర వాళ్ళు వస్తారు, మళ్ళీ చంద్రబాబు రూపంలో ఇక్కడ పెత్తనం చేస్తారు అదని చెప్పేసి పోయిన ఎలక్షన్లో పబ్బం గడిపారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ మీద ఆ నింద మోపడానికి పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు, టీడీపీని తీసుకొస్తారు అంటారు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీరు పెద్దలు, మీరు కూడా టీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో ఉన్నా అని చెప్తున్నారు, ఉద్యమ సమయంలో ఉన్నా అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కార్యక్రమాలు చేయడానికి నలుగురు లేని రోజు కాడి నుంచి ఇవాళ ఎవరితో మాకు పొత్తు అవసరం లేదనే స్థితికి వచ్చారంటే పార్టీలు ఒకటేసారి రాలేదు కదా. మీరు కూడా కాలక్రమాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ రోజు ఒక సర్పంచి, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేని పరిస్థితి ఉంది ఒక 10 సంవత్సరాల దాకా. టీఆర్ఎస్ పుట్టిన కాడి నుంచి గోపీనాథ్ గారు, నాసరయ్య గారు కానీ, తాలూరు అంటే ఉమ్మడి మేము కూడా ఈ జిల్లాలో పుట్టి పెరిగి ఉద్యమాల్లో పాలు పంచుకున్నాం కాబట్టి చెప్తున్నాం. ఈ రోజున మీరు మొత్తం దిగుమతి చేసుకున్నారు. అదే టీడీపీ, అదే సమైక్యవాదం ముచ్చట చెప్పిన వాళ్ళందరినీ కూడా ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా గప్పగుత్తుగా మీ బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు. ఈ రోజున ఉద్యమం చేసి ఆ రోజు కేసులు పెట్టుకున్న రఘునందన్ రావు గారు కావచ్చు, ఈటల గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, అందరు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం సమయంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇలా ఎవరైతే కేసీఆర్ గారికి వారు ఒక్కరే కదండి, సగం క్యాబినెట్ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి. ఆయన చెప్పినటువంటి లిస్టే కాదండి, సగం క్యాబినెట్ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఆంధ్ర పార్టీ అంటే అధినేత కూడా ఆంధ్ర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కదా. ఉద్యమం గురించి మీ ఈటల రాజేందర్ గారిని అడగండి, రఘునందన్ గారిని మా ఫ్రెండ్, మా అడ్వకేట్, వారిని అడగండి, తాడూరు శ్రీనివాస్. సో నేనేమంటున్నా అంటే, సరే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొన్ని సాక్షిభూతాలుగా నేను ఉన్నా కాబట్టి, ఎందుకంటే 2001 27th ఏప్రిల్ జలదృశ్యంలో కేసీఆర్ గారు పార్టీ లాంచ్ చేసేటప్పుడు జయశంకర్ గారి పక్కన కూర్చొని ఉన్నా. మీకు ఆ ఫోటో ఉంటే నేను పంపిస్తాను, చూడండి. తెలుసు వెంకటేశ్వర్ గారు, నేను కాదనట్లేదు, నేను డినై చేసిందా. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు పార్టిసిపేట్ చేసినారు ఏదో రూపంలో, ప్రజల కోరిక అది. నేను వ్యక్తులుగా నేను అనట్లేదు. నేను ఏమంటున్నానంటే, కొన్ని సాక్ష్యాలు ఆ రోజు సంఘటనలలో నేను ఉన్నాను కాబట్టి వాటిని మళ్ళీ రిమైండ్ చేసే ప్రయత్నం చేశాను. రెండోది మీరు గమనించాల్సింది ఏంటంటే, తప్పకుండా మీరు ఓన్ చేసుకుంటున్నారా, ఇది కాదు అంటున్నారా? మీరు అన్నారు నింద అంటున్నారు, సరే నేను నింద ఆరోపణలు చేసిన. మీరు నిజంగా తెలుగుదేశం పార్టీని, జనసేనని తెలంగాణలో తీసుకొస్తేనే మీకు మనుగడ సాగించగలుగుతారా? ఇక్కడ ప్రజలు హర్షిస్తారా? తెలుగుదేశం పార్టీని, కనుమరుగైన పార్టీని కానీ, జనసేనని కానీ, ఇక్కడ లేనటువంటి పార్టీని తీసుకొచ్చి తెలంగాణకి ఏం మెసేజ్ ఇస్తారని నేను మాట్లాడతాను. మీరు ఇంకో ప్రశ్న వేశారు, మీరు నేషనల్ పార్టీ, ఢిల్లీలో ఆఫీస్ ఉంది, మీరు మహారాష్ట్ర వెళ్ళినారు. మేము మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మరాఠవాడకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో మేమేం పొత్తు కుదరలే. మేము ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి ఒక వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంకో పార్టీని ఇప్పుడు ఆ రకంగా మేము పొత్తులు కూడతలేం. మేము ఇండివిజువల్ గా పోతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ గా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా పోతా ఉన్నాం. ఇక్కడ ఆంధ్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నైబరింగ్ స్టేట్స్ కర్ణాటక అండ్ మహారాష్ట్రలో కొన్ని విలేజెస్ ఏంటంటే, ఇక్కడ ఉన్న దళిత బంధుని, ఇక్కడ ఉన్న రైతు బంధుని, ఇక్కడ ఉన్న 24 గంటల ఉచిత కరెంటుని, వ్యవసాయ రంగంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని, ఇక్కడ ఉన్నటువంటి రైతు బీమా స్కీమ్స్ వాళ్ళని అట్రాక్ట్ చేసినాయి. అక్కడి గ్రామాల ప్రజలు మమ్మల్ని పిలిచినప్పుడు మేము విస్తరించుకొని నేషనల్ పార్టీగా పెట్టి అక్కడ ప్రజలు, దేశ ప్రజలు, మన ప్రజలు, అందులో కేసీఆర్ గారు ఏంటంటే ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, ఇక్కడ రాష్ట్ర మంత్రిగా అనేక దఫాలుగా తన ఓన్ పార్టీ, ఒక పార్టీని వదిలేసి, ఒక మంత్రి పదవిని వదిలేసి సొంతంగా ఒక ఎజెండా పెట్టుకొని ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర పోరాటం రానే రాదన్న దాన్ని ప్రజలకు అపనమ్మకం ఉన్నట్టు దశలో భుజాన వేసుకొని ఈరోజు దేశంలో ఉన్న 37 పార్టీలను ఒప్పించి ఓ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కాబట్టి
దేశ ప్రజల సమస్యలు కూడా తను ఈ రోజు తెలంగాణ కొంత స్థిరమైన అభివృద్ధి, స్థిరమైన సంక్షేమం, పరిపాలన గాడిన పడ్డది కాబట్టి దేశంలో వారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వారు శ్రీనివాస్ గారు ఒక మాట ఏదైతే ఒక మాట శ్రీనివాస్ గారు మాట్లాడితే ఒక నిమిషం ఆంధ్ర పార్టీ అంటారు, లేకుంటే దేశ పార్టీ అంటారు, జాతీయ ఒక నిమిషం శ్రీనివాస్ గారు. ప్రత్యేకమైన జనసేన పార్టీని మేము భుజాన్ని వేసుకున్నట్టుగా మేము ఎక్కడ వేసుకోవట్లేదు వేరే రాష్ట్రాలలో. అది నేను మీరు గమనంలోకి తీసుకుంటా. ఒకవేళ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చెప్పండి. ఎందుకు అవసరం ఉంటే ఎలా వాడుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. మీరు జాతీయ పార్టీ అయినప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎందుకు వెంకటేశ్వర్ గారు మీరు రైట్ అంటే ఒక మాట చేస్తే రాజకీయ చతురత, వేరే వాళ్ళు చేస్తే చేతకంతనం అండి. ఇప్పుడు పప్పులో కాలేస్తున్నా. మీరు చేస్తే రాజకీయ చతురత, చంద్రబాబు నాయుడు పార్టీ కనుమరుగైన చంద్రబాబు నాయుడు గురించి కనుమరుగైన చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ ఓటు సింపథైజ్ ఓట్ల గురించి ఇదే ఖమ్మం జిల్లాలో రోడ్లెక్కి మొత్తుకుంటున్నారు కదా మీ మంత్రివర్యులు. హైదరాబాద్ లో కానీ మా ఖమ్మం జిల్లాలో సిద్ధాంతం గానీ పార్టీలకు గానీ వ్యతిరేకం. రైట్ ఇందాక చెప్పారు కదా శ్రీనివాస్ గారు, మొత్తానికి రాజకీయ చతురతతోటి మరొకసారి ఆంధ్ర పార్టీ అని లేకుంటే జాతీయ పార్టీలని ఆరోపణ చేసి మళ్ళీ ఆ ఓట్ బ్యాంకును మళ్ళీ బీఆర్ఎస్ వైపు మలుచుకోవాలని చూస్తుంది అనేది అర్థమవుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ విధానం చచ్చిపోయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం తెలంగాణ అందుకు అది చచ్చిపోయింది ఇక్కడ. కాబట్టి దాన్ని పడిపోయిన దాన్ని రైట్ అంటే ఇంకొక మాట కూడా గుర్తుకొస్తుంది. ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్క లెటరే పెండింగ్ ఉండే, ఆ ఒక్క లెటర్ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చింది అనేది చాలా మంది అన్నారు. కాకపోతే ఆ విషయాన్ని బయటకు ఎక్కువ జనాల్లోకి వెళ్ళనీయకుండా ఆపినటువంటి సందర్భం చూసాం. వాళ్ళ నాయకులు ఇక్కడ ఎక్కువ క్యాబినెట్ లో ఉన్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వచ్చినారు వెంకటేశ్వర్ గారు. మీరు ఇండిపెండెంట్ గా వస్తే నేను వెంకటేశ్వర్ గారు ఏంటి మీకు అవన్నీ కూడా చర్చకు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెంకటేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. పార్టీ విధానాలను మనం శ్రీనివాస్ గారు సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివసేన శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే పార్టీలు మారడం లేకుంటే పొత్తులు కావచ్చు, ఏదైనా రాజకీయ చతురతలో భాగంగానే ఉంటుంది తప్ప అవసరం ఉంటే లేకుంటే అవసరం లేకనా కాదని అంటున్నారు. కాకపోతే ఇక్కడ జనాలు మాత్రం క్లియర్ కట్గా గమనిస్తున్నటువంటి విషయం, ఎవరి అవసరానికి వారు ఆ పార్టీతో ఈ పార్టీతో అంటకాగుతారని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.